అన్న ఒకసారి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు మనము హుండై లైన్లో ఉన్నాము. సో హుండై కార్స్ ఏవి ఉన్నాయి అన్ని మిక్స్ ఉన్నాయి. లైక్ గ్రాండ్ i10, i20 ఇవి ఉన్నాయి. సో అవి చూసుకుంటూ వెళ్దాం. ఇది వచ్చేసి 2014 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది 58,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్పోర్ట్స్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. వెహికల్ కూడా కలర్ కూడా ఇవ్వచ్చు, గ్రే కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనకి 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. 14 మోడల్ స్పోర్ట్స్ అండి ఇది. సో హుండై గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది ఇందాక 14 చూసాం కదా, బ్లూ కలర్ అది. ఇది వచ్చేసి గ్రే కలర్ 15 మోడల్ స్పోర్ట్స్ గ్రాండ్ i10లోనే. సో 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. మినిమం ఫీచర్స్ ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్ మంచిగా ఉంది, లైక్ గ్రే కలర్. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది కలర్ ఈ వెహికల్లో. సో మన దగ్గర గ్రాండ్ i10 చూసినట్టయితే బ్లూ ఉంది, గ్రే ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ మెరూన్ కలర్ కూడా చూస్తున్నాము. సో కలర్స్ ఇక్కడ మన దగ్గరకు వస్తే కలర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్ కూడా, ఇది ఆటోమేటిక్. ఇది వచ్చేసి 2014 మోడల్ గ్రాండ్ i10 ఆస్టా. 66,000 డ్రైవెన్ అయింది. ఆటోమేటిక్. ఇది 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా కాబట్టి ఇది టాప్ మోడల్ అనమాట. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, ఐషబుల్ డ్రైవర్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. కలర్ కూడా చూడొచ్చు, కలర్ కూడా మంచి కలర్. దాంట్లో మనకి ఆటోమేటిక్ అంటే చాలా బెస్ట్ అనుకోవచ్చు వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 2010 మోడల్ ఇది i20. ఇది మ్యాగ్నా. 82,000 కిలోమీటర్ డ్రివెన్ చూపిస్తుంది. 350 నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో మనకి ఒక i20 కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 3.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అనమాట. ఇది అనుకుంటే 2010 మోడల్ కదా, ఇప్పుడే అంటే కొంతమంది 2010 మోడల్ ఇంత పెట్టాలా ప్రైస్ అని అనుకుంటారు. సో మీరు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. మీరు మినిమం ఆల్టో తీసుకున్నావాలనుకున్నా కానీ ఇప్పుడు మినిమం 5 లక్షలు పెట్టింది ఆల్టో కూడా లేదు. సో ఇది i20. దాంట్లో మనకి 2010 మోడల్ అయినా ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ మళ్ళీ 5 ఇయర్స్ వస్తుంది. సో మనకి అరౌండ్ 3 లాక్ బడ్జెట్లో మనం కంఫర్టబుల్గా వెహికల్ అనేది ఒక 7 ఇయర్స్ వరకు అయితే ఈజీగా నడపచ్చు. ఇంకా కూడా నడపచ్చు, బట్ మన కండిషన్ మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రే కలర్. దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది 66,000 డ్రివెన్ అయింది. 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ మినిమం ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో బెస్ట్ పాయింట్ అయితే కలర్ అండి. ఈ కలర్ చాలా రేర్ రావడం. సో మనకి అరౌండ్ 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది. 545 పెట్టారు కాబట్టి. సో వెహికల్ అయితే 66,000 డ్రైవెన్ అయింది. వెహికల్ కూడా కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మనం కూడా ఇది కూడా గ్రాండ్ i10. సో ఇది వచ్చేసి 2015 మోడల్ మ్యాగ్నా ఇది. సో దీంట్లో 67,000 తిరిగింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటాయి అండ్ పవర్ విండోస్ ఉంటాయి. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. దీంట్లో గ్రే కలర్. సో తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో 15 మోడల్ గ్రాండ్ i10 అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో గ్రాండ్ i10 చూసారు కదా, మన దగ్గర గ్రే కలర్ 2 వెహికల్స్ ఉన్నాయి. మ్యాగ్నా ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది గ్రాండ్ i10 స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది 2017 మోడల్ 18 రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ అండి ఇది. అండ్ 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండ్ i10లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ చాలా తక్కువ రావడము. సో అది కూడా మనకి మోడల్ కూడా టాప్ అంటే లైక్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2017 ఉంది. అందులో 18 రిజిస్ట్రేషన్ ఉంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వెహికల్ కూడా కలర్ కూడా బాగుంది. సో 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అరౌండ్ మనకి 5.5 నుంచి 6 లాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసేది 2010 మోడల్ i20 స్పోర్ట్స్ అండి. 39,000 కిలోమీటర్ తిరిగింది. ఇది 375 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం సేమ్ i20 చూసాం అక్కడ గోల్డ్ కలర్. ఇది వచ్చి మెరూన్ కలర్. సో మన దగ్గర గోల్డ్ ఉంది, మెరూన్ ఉంది. తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి ఇది చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ 39,000 కిలోమీటర్ తిరిగింది. అందరూ అనుకుంటారు 2010 కదా, ఇంత తిరిగి ఉంటుందా, ఎక్కువ తిరిగి ఉంటుంది కదా అని. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే 2-3 వెహికల్స్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే వెహికల్ తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. కొంతమంది 2-3 కొంతమంది ఏంటంటే ఇంకా మెయింటైన్ చేయలేక అలానే పెట్టి యూజ్ చేసి ఉండొచ్చు. సో డిపెండ్ అయి ఉంటుంది. 100% జెన్యూన్ ఉంటుంది. అదేం లేదు. 39,000 తిరిగింది ఇది. వెహికల్ కూడా మనం చూడొచ్చు. 10 మోడల్లో 375 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.